కాకినాడ జిల్లా పేరవరం జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న టైలర్ లారీని ఢీకొట్టింది. ఘటనలో 6గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మొదట ఆటో అడ్డు రావడంతో టైలర్ లారీ సడన్ బ్రేక్ వేసింది. దాంతో లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఘటనా సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కాగా 5గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఓ మహిళ తలకు బలమైన గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఆటో అడ్డు రావడం వల్లే ప్రమాదం జరిగిందంటూ చెబుతున్నారు ప్రయాణికులు. కాకినాడ జిల్లా పేరవరం జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. అక్కడ అసలు సిట్యుయేషన్ ఏంటి సురేష్? అట్ ద సేమ్ టైం అక్కడ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది శివశంకర్? సత్తా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని పేరవరం జంక్షన్ వద్ద అయితే జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్ అదుపు తప్పి పెను ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. ఎదురు వెళ్తున్న ట్రాలీకి ఒక ఆటో అడ్డు రావడంతో లారీ అయితే సడన్ బ్రేక్ వేసింది. అయితే వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ దాన్ని గమనించడంలో బ్రేక్ వేయడంలో కాస్త ఆలస్యం అయింది. అయితే కాస్త డ్యామేజ్ అయినప్పటికీ కూడా బస్సులో ప్రయాణిస్తున్న 6గురికి అయితే గాయాలయ్యాయి. అందులో 5గురికి స్వల్ప గాయాలైనప్పటికీ ఒక మహిళకి మాత్రం తలకి బలమైన గాయం తాగడంతో పూర్తి స్థాయిలో అయితే ఆమెకి వైద్యం అందించారు. వైద్యం అందించి అత్యవసర వైద్యం నిమిత్తం అయితే కాకినాడ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తలకి బలమైన గాయం తగిలింది కాబట్టి ఇది ముందు జాగ్రత్త చర్యగానే కాకినాడకి రిఫర్ చేసినట్లుగా అయితే డాక్టర్లు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. ఆర్టీసీ బస్ డ్రైవర్ క్షణాలలోనే అప్రమత్తం అవడంతో పూర్తిగా అయితే బస్ లో ఉన్న వారందరిలో సేఫ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. మనకి ఒక్క మహిళకి మాత్రమే కాస్త తలకి గాయం కావడంతో ఆమె అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.